సో ఆల్మోస్ట్ ఏముంది ఇంకా 30 ఇయర్సే. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 84 ఫస్ట్ ఎంట్రీ ఇటు ద ఫిల్మ్స్ చెన్నైలో ఉండగా, అక్కడి నుంచి మళ్ళా హైదరాబాద్. ఈ జర్నీ ఇలా సాగుతూ ఉంది. సో 30 ఇయర్స్ ఇండస్ట్రీ క్లబ్లోకి చేరిపోయారు. ఫైన్ సార్. సో ఫర్ 30 ఇయర్స్ ఆఫ్ జర్నీ, సరే మేబీ ఇంకా ఎక్కువే, ఎలా ఉంది మీకు? ఫైన్, డెఫినెట్గా ఫైన్. ఓకే. ఇప్పుడు ఎవ్రీ ప్రొఫెషన్లో కష్టాలు, నష్టాలు, చేదు అనుభవాలు, మంచి అనుభవాలు అన్నీ ఉంటాయి అన్ని ప్రొఫెషన్స్లో. వాటన్నిటిని మనం దాటుకుంటూ రావడమే. అనుభవించేటప్పుడు కొంచెం చేదుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, దాటినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అది జీవితం నేర్పిన పాఠాలు. ట్రూ. సో అంటే ఫస్ట్ మూవీస్తో స్టార్ట్ చేశారు యా, కెరియర్? ఫస్ట్ మూవీస్తోనే స్టార్ట్ అయింది. అది చెన్నైలో ఉండగా జరిగింది అనమాట. ఫస్ట్ విజయబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి క్యారెక్టర్ కోసం అడగడం జరిగింది. ఆయన ఒక చిన్న వేషం ఇచ్చారు, భార్యామణి అని, శోభన్ బాబు జయసుధ సినిమా. దాంట్లో ఒక చిన్న ఎస్ఐ క్యారెక్టర్, కామిక్ టింజ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. అది దట్ వాస్ మై ఫస్ట్ ఎంట్రీ. తర్వాత ఇంకా చిరంజీవి గారి సినిమాలు రుస్తుమ్ అని, అగ్నిగుండం అని. అసలు ఎన్ని మూవీస్ చేస్తుంటారు సార్ చిరంజీవి గారి కాంబినేషన్? నా కాంబినేషన్ అంతా కూడా ఆయన దగ్గరికే వెళ్ళేవాడిని, ఆయన సినిమాలే చేసేవాడిని. అంటే మిగతా వాళ్ళని అప్రోచ్ అంటే తప్పు వాళ్ళది కాదు, నేను అప్రోచ్ అయ్యేవాడిని కాదు. బిడియం మనకి, మన ఫేస్ ఏమో రఫ్గా ఉంటుంది, కొంచెం టిక్కున్నట్టుంది వీడికి అన్నట్టుగా ఉంటుంది, కొంచెం ఫోజ్ ఉన్నట్టు ఉంటుంది అనే ఫీలింగ్ వస్తుంది మనం చూడగానే. బట్ నేను బిడియేస్తుండే, ఏమన్నా అడగాలంటే ఏమనుకుంటారో ఏమో, వద్దులే ఎందుకు అడగడం అనేటటువంటి మొహమాటమే నాకు పెద్ద శత్రువు. అదే మొహమాటానికి పొగరుకి తేడా ఉంటుంది, కానీ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ మై క్యారెక్టర్ ఈస్ బిడియం. ఇప్పుడు ఏమన్నా దాన్ని ఓవర్కమ్ చేశారండి? ఇంకా చేయలేదండి, ఇంకా చేయాల్సిన అవసరం కూడా లేదు లేదనుకోండి. నిజంగా అయితే అది ఉండకూడదు ఈ పరిశ్రమకి. అసలు పనికిరాని సబ్జెక్ట్ అంటే ఏదైనా ఉంటే ఆ బిడియం, అడగడానికి మొహమాటము, ఇవి ఉంటే ఈ పరిశ్రమలో కష్టం. ఈ పాయింట్ వల్లే అన్ని సినిమాలు చేసినప్పటికీ, అప్పటికి ఎన్ని సినిమాలు చేశాను. చిరంజీవి గారికి మెయిన్ విలన్ చేశాను, చిరంజీవి గారికి ఎల్డర్ బ్రదర్గా చేశాను, చిరంజీవి గారికి ఫ్రెండ్స్గా చేశాను, ఒక నాయకురాలు అనే సినిమాలో వన్ ఆఫ్ ద హీరోస్గా చేశాను. ఇన్ని చేసినా కూడా ఎక్కడ బాగా చేశారు హరి అనే పేరుందే తప్ప చెడగొట్టాడు అనే పేరు ఎప్పుడు లేదు. బట్ ఆశించినంత రిజల్ట్ కనిపించలేదు. దానికి ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఇంకొద్దులే, మనం సెటిలైట్ కావు, దీనికి మనం వెళ్ళి మన పని చూసుకుంటే బెటర్ అని చెప్పి నెల్లూరు వెళ్ళిపోయాం. 94లో ఇట్ హ్యాపెన్. 94లో వెళ్ళిపోయాం. అంటే ఒక 10 ఇయర్స్ 10 ఇయర్స్ అయితే 84 to 94 చెన్నై. ఈ చెన్నై జర్నీలో కుటుంబాన్ని ఎంత కష్టాలు పెట్టాలో అంత కష్టాలు పెట్టేసాం. అయ్యో, డబ్బులు ఉండేవి కాదు, స్ట్రగుల్. సినిమా టు సినిమా చాలా గ్యాప్ ఉండేది. లేదు గట్టిగా అడిగితే మన డబ్బులు, మన వేషాలు ఎవరేమో అన్న మొహమాటం, అడిగేవాడిని కాదు. అందువల్ల వాడగలు ఉండేదని వాళ్ళు స్కిప్ చేసేవాళ్ళు. ఇలా స్ట్రగుల్, భయంకరమైన స్ట్రగుల్. సో ఈ స్ట్రగుల్ని ఓపికగా భరించినటువంటి నా భార్యకి శతకోటి వందనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని కష్టాలు పడింది పాపం. కానీ వచ్చాం నెల్లూరుకి, మళ్ళా సొంత ఊరికి వచ్చి ఏదో వ్యాపారం పెట్టాం, తెలియని సబ్జెక్టు. మళ్ళా లారీలు, అంటే మా మామగారు లారీలు, మా బ్రదర్ ఇన్ లాస్ లారీలు ట్రాన్స్పోర్ట్ ఉండేది. సో వాళ్ళతో కలిస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి ఉన్న డబ్బులన్నీ పెట్టి లారీలు తీసుకున్నాం. దిగిన తర్వాత తెలిసింది ఎవరి వ్యాపారం వాళ్ళది, వ్యాపారంలో మన ఉండదు, ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరి తెలివితేటలు వాళ్ళదే అనేది తెలుసుకొని ఉన్నదంతా పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక అర్థం కాని స్థితిలో బాగా లాస్ అయిపోయి కట్టుబట్టలు అంటాం చూసారా, కట్టుబట్టలతో మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడిగి మళ్ళీ వచ్చేస్తాను. వెళ్ళడం కూడా బాగా కొంచెం ఆల్మోస్ట్ అర్ధరాత్రి వెళ్ళినట్టున్నారు కదండి. ఎక్కడికి? చిరంజీవి గారి ఇంటికి. అంటే ఏం లేదు, జనరల్గా ఆయన అప్పుడు మెడ్రాస్లోనే ఉండేవారు. షూటింగ్స్ పర్పస్కి చెన్నై వచ్చేవారు, ఇక్కడ హైదరాబాద్కి వచ్చేవారు. నేను 5 ఏళ్ళు అక్కడే ఉన్నాను కదా, నెల్లూరులో ఉన్నాను కదా. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి ఆయన్ని కలవడానికి కూడా కష్టంగా ఉండేది. సో ఒకరోజు బజార్లో అలా వెళ్తుంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ కనిపించారు. అన్న చిరంజీవి గారు మెడ్రాస్ వచ్చారన్న, వై డోంట్ యు గో అండ్ సీ హిమ్ అని చెప్పారు. సో ఇదైతే దగ్గర కదా అని ఏమి అసలు అప్పటికప్పుడు అనుకోవడం, వెళ్ళేటప్పటికి కొంచెం ఆడ్ అవర్స్,
9, 9:30 అట్లాగే జనరల్గా వాళ్ళు చూడరు ఎవరిని కూడా. ఆ టైంలో అంతా ఎంటర్టైన్ చేయరు కదా. కానీ నా అదృష్టం బాగుండి సూర్యకమ్మ గారు బయట రావడం, చూడటం, కూర్చోబెట్టి పాపం షాక్ అయింది. ఏంటో ఈ టైంలో వచ్చావు అట్లా ఇట్లా అంటే, ఏదమ్మా బాగా డిప్రెస్డ్గా ఉన్నాను అట్లా. కూర్చోబెట్టి ఆయన స్నానం చేస్తున్నారు, వెంటనే పంపిస్తాను అని చెప్పి. నిజంగా బంగారు తల్లి అంటాం కదా, పురాణాల్లో సీతామహాలక్ష్మి అంటాం చూసారా, ఆ సీతాదేవి లాంటిది ఆమె. షీఈస్ యూనివర్సల్ టు ఆల్ ద పీపుల్. అంటే ఒకరికని కాదు, నేను బంధువని కాదు, ఎవరికి కూడా ఆమె ఒక అన్నపూర్ణదేవి అని చెప్పాలి. నో అని చెప్పడం చేత కదా ఆమెకి, అంత గ్రేట్ ఉమెన్. సో బికాస్ ఆఫ్ హర్ మళ్ళీ నా రీఎంట్రీ, మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఆయన కలవంగానే ఆయన కొంతమందికి సెకండ్ ఇన్నింగ్స్ కలుస్తారా, వచ్చేసాయి హైదరాబాద్లో మన ఆఫీస్ ఉంది, అక్కడే ఉండు, 2 years ఫ్యామిలీని తీసుకురాకు, డిస్టర్బ్ అవుతావు, యూ బీ దేర్ విత్ నాగబాబు సార్, చూసుకుంటాడు తను, మళ్ళీ ఒకసారి స్ట్రగుల్ చేయి అట్లా ఇట్లా అని చెప్పుకోవడంతో మళ్ళీ జర్నీ మొదలైంది. ఇక్కడ చిరంజీవి గారు మీకు ఈ మాటలన్నీ చెప్పారు, ధైర్యం ఇచ్చారా? అప్పుడు పక్కనే సురేఖ గారు కూడా చెప్పారా మీకు సేమ్ వర్డ్స్ అవి? ఓకే. అందువల్ల మళ్ళీ రీఎంట్రీ ఇన్ ద ఇయర్ 1999 ఫిబ్రవరి అనుకుంటాను, అక్కడ ఎంట్రీ. ఇక్కడ గమగోచరంగా ఉంది, మళ్ళీ రీఎంట్రీ కదా, 5 ఏళ్ల తర్వాత జర్నీ కదా, భయం వేసేది. అసలు ఏంటి మనకు అసలు నటన మర్చిపోయి ఉంటామా డౌట్. 5 ఏళ్ళు అందులోనూ అంతకు ముందంతా చెన్నై, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్. గ్యాప్ వస్తే మళ్ళీ మనం తోడుకున్నట్టుంటుంది కదా, ఏమవుతుందో పరిస్థితి అనే చిన్న కంగారు ఉండేది. లక్కీగా మళ్ళీ రీఎంట్రీ ఏమైందంటే మన యండమూరి వీరేంద్రనాథ్ గారు సీరియల్ పడింది. దాంతో ఏంటంటే ఫస్ట్ డే ఐ వాజ్ వెరీ మచ్ షాక్డ్. ఎందుకంటే మేమంతా చెన్నైలో డైలాగ్ని స్టడీ చేసి మగ్ చేసి చెప్పేవాళ్ళం. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాంప్టింగ్ కంప్లీట్గా న్యూ టు అస్, అసలు సంబంధం లేకుండా ఉంది. ఏది 99లో ఇదేంటి ప్రాంప్టింగ్ ఏంటి, ఆయన వినాలి, మనం డైలాగ్ చెప్తున్నాడు వాళ్ళు. నడిచేటప్పుడేమో ఆ డైలాగ్ వినపడేది కాదు, అది చూసుకుంటే నడక రాదు. ఇలా 1 డే భయంకరం నరకం అనిపించాను. మనం పనికిరామేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది బాగా. మనలో ఉన్న ఆర్టిస్టు చచ్చిపోయి ఉంటాడు అనే ఫీలింగ్ వచ్చింది. ఈజ్ ఎ వెరీ గుడ్ సైకాలజిస్ట్ యండమూరి వీరేంద్రనాథ్ గారు, ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఏం చేశారంటే గమనించారు, హరిగారు ఏ లేదు, మీ పాత సిస్టమ్ ఆఫ్ యాక్టింగ్కి దీనికి తేడా ఉంది, దానివల్ల చిన్న కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నాం. ఒక పని చేద్దాం, ఈరోజు ఆగిపోదాం, రేపు చేద్దాం. నైటు ఆఫీస్కి వెళ్ళి ఒక టేప్ రికార్డర్ తీసుకొని ఒక 2-3 పేజీలు డైలాగ్ అంటామో పేపర్ అంటామో చదువు, రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఆన్ చేసి నీ వాయిస్ నీకు వినపడుతుంటుంది కదా, దాన్ని వింటూ డైలాగ్ చెప్తూ అలా మూమెంట్ తీసుకొని చెయ్యి. ఈ నైట్ ప్రాక్టీస్ అయ్యేదంతా కూడా, సో దట్ యూ విల్ బీ ఓకే టుమారో అని చెప్పారు. అది కసి మీద ఆ నైట్ అంతా నిద్రపోకుండా చేశాను. చేయడం వల్ల ఇప్పుడు ప్రాంప్టింగ్ లేకపోతే నటించడం కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. అంటే మెమరీ లాస్ అయిపోయింది. షూటింగ్ వెళ్తాం, మనం ఏం డైలాగ్ చదవక్కర్లేదు, ఏం లేదు, అసలు ఏంటని అడగడానికి కూడా వాళ్ళ అవకాశం ఎట్లా, మేము చెప్తాం మీరు చెప్పండి అన్న సిచ్యువేషన్లో ఉంది. అంటే దానికి కారణాలు నెంబర్ ఆఫ్ రీజన్స్ అదే. దానివల్ల ఏమిటంటే మనకి మెమరీ పూర్తిగా లాస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా మనకి సినిమా అవకాశం వచ్చినప్పుడు ఒక చిన్న లిటిల్ బిట్ టెన్స్కి లోన్ అయిపోతున్నాం. ఇక్కడ డైలాగ్ మగప్ చేయాలి కదా, ఇక్కడ ప్రాంప్టింగ్ కుదరదు. అందువల్ల మిగతా వాళ్ళు చేసేటటువంటి కృషి కంటే కూడా మనం ఎక్కువ చేయాలి, ఒక మోతాదు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, సో దట్ మనం ఎవరికి తక్కువ కాకుండా నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇది జర్నీ. సో సీరియల్స్కి వచ్చేసాం.